సరే, నువ్వు ఇక్కడ నుంచి గోవా ట్రావెల్ చేస్తున్నావు, ఓకేనా? నీతో పాటు అపోజిషన్ పార్టీ అంటే నీ బస్సు సీట్ పక్కనే ఉంది. అవును. నీ సీఎం అయినా నీ జగన్ అయినా నీ 50% ట్రాఫిక్ బస్ పెట్టాడా? ఎట్లా అతనికి ఎట్లా? ఇద్దరికి ఒకటే ఛార్జీ ఒకటే బస్సు. అంతే, ట్రావెల్స్ అంటే ఇంక అంతే కదా మరి. ఎందుకనంటే నేను స్పెషల్ అని కాదు కదా మరి. స్పెషల్ మరి నీకెందుకు తగ్గించలే? నువ్వు పార్టీ తరఫున ఉన్నావు, పార్టీ తరఫున తిరిగా చాలా చేసి ఆ పార్టీ నీకు తగ్గించకపోవడం కారణం ఏమైనా ఉందా? ఏమి లేదు, తగ్గలేదు. నీకు ఆ పార్టీకి ఏమైనా గొడవలు ఉన్నాయా? పాత కక్షలు ఉన్నాయా? అయ్యేం లేదు. మరి ఎందుకు తగ్గించాలి? ఒక పార్టీ అభ్యర్థులు భయం ఉంది, నీకు తగ్గించుకోవడం ఎంత కష్టం. అది నాకన్నా పిచ్చోళ్ళు ఉన్నారు, నాకన్నా పార్టీ కానీ అవును, వాళ్ళు తగ్గించాలి కదా. నువ్వెందుకు అడగలేదు? వాళ్ళకి నువ్వెందుకు అడగలేదు? నాకన్నా ఎక్కువ పిచ్చోళ్ళు ఉన్నారయ్యా. నేనే కాదు, నాకన్నా కూడా ఉన్నారు. మరి వాళ్ళ కోట్లు తిరిగినలే ఉన్నారు. మీరందరూ కలిసి ఎందుకు అడగట్లేకపోతున్నారు? ఎందుకు అడుగుతాం? అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది. అది అసలు మనం అంతానికి లేదు కదా. బస్సు సపరేట్ గా ఉండదు. పిచ్చోళ్ళకి బస్సు, తెక్కులకి బస్సు, శివటాలకు బస్సు ఇవన్నీ ఉంటాయి. ప్రతి ఒక్కరికి అదే. కాకపోతే ఏదంటే మళ్ళీ 2024లో మళ్ళీ కొత్తగా వచ్చింది. మళ్ళీ ఆ మహిళలకి మళ్ళీ బస్సు ఫ్రీ అని. ఆటో వాళ్ళు ఏమైపోవాలంటే ఇప్పుడు ఈ పార్టీ ఉంది, ఏమైపోతున్నారు? వాళ్ళు సంపాదించుకుంటున్నారా బాగా? సరే, అప్పుడు వాళ్ళు ఏమైపోవాలి? ఎవరు వాళ్ళు? ఆటో వాళ్ళకి తర్వాత పార్టీ. అవును, అప్పుడు ఆటో వాళ్ళు ఏమైపోవాలి? అవును, బస్సు ఇప్పుడంటే 24 hours అని జరగబోయి టైం టు టైం. ఇప్పుడంటే ఆడ మహిళలకి ఉచితంగా పెట్టాడు కాబట్టి 24 గంటల తిరగవు, టైం టు టైం. ఈ లోపల వాళ్ళు ఏం చేస్తారు? ఆటో వాళ్ళు ఏం చేస్తారు? బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కానీ ఎన్నాళ్ళు ఉంటాయి? ఇప్పుడు ఎంతసేపు ఉంటారు? గంటల తరబడి ఉండరు కదా. అదే బస్సు కావాలి. ఏంటది? 5 years, 5 సంవత్సరాలు ఇలాగే. నష్టం ఎందుకు పోతారు? వాళ్ళు పెట్టే పథకాలు అలా పెడతాం. అప్పుడు ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ. నేను అడుగుతున్నాను, ఆటో వాళ్ళు ఎందుకు నష్టపోతారు? ఎందుకు నష్టపోతారా? వాళ్ళు పెట్టే పథకాలు వాళ్ళకు ఉన్నాయి కదా. పెట్టే బదులు పథకాలు పెట్టే బదులు బస్సు ఫ్రీగా ఉంటే వాళ్ళు సరిపోతుంది కదా. అంటే ఇంకా అట్టయితే బస్సులే తీసేద్దాం, ఆటోలే పెట్టాం. అది మీ ఇష్టం. ఇప్పుడు మీరు బస్సులు పెట్టాలి, అది ఎంతవరకు? ఆటోలు పెడదామంటే ఆటోలు డిమాండ్ చేస్తారు. మీకు అర్థం కదా? డిమాండ్ అంటే ఎట్లా చేసాం నుంచి ఫ్రీగా బస్సు పెడితే ఆటో వాళ్ళకి ఫ్రీగా బస్సులు అన్నారు. ఆటో వాళ్ళకి మీరు ఎంత ఇస్తారు? సంవత్సరానికి వచ్చి నెలకొచ్చి ఒక 18,000 పడుతుంది. సంవత్సరానికి అవి వాళ్ళకి సరిపోతుందా? సరిపోవు. అదే ఆటో నడుపుకోవాలి ఎంత వస్తాయి? అవును, నెలకు 5,000 వస్తున్నాయి కదా. 9,000. మరి ఏం చేసుకోవడానికి? ఫ్రీగా వస్తున్నాయి కదా. ఈ లోపల ఆటో ఏం చేస్తావు?